హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఎంత కష్టపడ్డానో మీకే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎలా వెళ్తున్నానో తెలియకుండా నడుస్తున్నా. ఇదేమో అడవిలాగుంది. ఈ అడవిలో ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో. అయితే మా ఊరికి పడవ మీద వెళ్తాను, మీ అందరికీ తెలుసు కదా. అయితే ఆ పడవ తిరగడం లేదు. ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఒక పడవ తిరుగుతుంది, అది కూడా డైలీ 3 or 4 times తిరుగుతుంది, నువ్వు త్వరగా వెళ్ళని చెప్పేసి అంటే ఆ వెళ్ళేదానికి నాకు దారి తెలీదు. అక్కడ అడుగుదామంటే మనుషులు కూడా కనిపిస్తలేదు. ఎందుకు పడవ తిరగట్లేదంటే గోదావరి వచ్చింది. గోదావరి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సాల్ట్ వాటర్ మొత్తం చప్పగా అయిపోతుంది. సో అక్కడ ఆవిడేమో బట్టలు ఉతుకుతుంది, ఆయన సైకిల్ కడుగుతున్నాడు. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక్కరికి ఇద్దరికి తీసుకెళ్లరు, ఎక్కువ జనాలు ఉండాలి. ఇది బండ్లు తీసుకెళ్లే బోట్ అన్నమాట. నేను ఇలా ఆడుకుని చాలా రోజులైంది. సాల్ట్ వాటర్ అంటే మండుతుందేమో అని చెప్పేసి భయపడతా నేను. బట్ ఇది నార్మల్ వాటరే కాబట్టి ఫుల్ ఆడుకున్నాను. ఆ టైర్డ్నెస్కి రిలాక్సేషన్ సరిపోయిందన్నమాట. మొత్తానికి పడవ అయితే వచ్చేసింది. బట్ అవతలకి దాటాలంటే బండి రావాలి. మా డాడీ ఫోన్ ఏమో పని చేస్తలేదు. మా తమ్ముడికి ఫోన్ చేస్తే లక్కీగా ఫోన్ పనిచేసింది. మొత్తానికైతే యువతల బొడ్డుకైతే వచ్చేసి వీడియో తీరా అని చెప్పి మా తమ్ముడికి కాల్ చేస్తే చిన్న క్లిప్ తీశాడు. బట్ అక్కడ ఎంత కర్రీగా ఉన్నాను చూడండి నేను. దేవుడా, ఇలాంటి జర్నీ ఇంకొకసారి నాకు వద్దు స్వామి. మా తమ్ముడు బండి వేసుకొని వచ్చాడు కదా. అయితే విలేజ్ బాగుంటుంది, గ్రీనరీ, ఫ్రెష్ గాలి, మంచిగా ఉంటుంది ప్రశాంతంగా. బట్ ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి. సో ఇష్టాలతో పాటు కష్టాలు కూడా యాక్సెప్ట్ చేస్తేనే విలేజ్లో ఉండగలం. నేను చిన్నప్పటి నుంచి విలేజ్లోనే పెరిగాను కాబట్టి ఇవన్నీ మాకు అలవాటే. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాను నాయన. అమ్మాయ్యా, ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత మా మమ్మీ అయితే ఫిష్ కర్రీ వండింది. చాలా రోజులైంది ఫిష్ కర్రీ తిని. సో ఒక పట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకో.